బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తిని ఈడ్చుకు వెళ్తున్న దృశ్యాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు స్పందించారు. మార్చి 31న ఆసుపత్రికి వచ్చిన రోగికి అత్యవసర విభాగంలో పరీక్షలు చేసి జనరల్ మెడిసిన్ విభాగానికి వెళ్లాలని వైద్యులు సూచించారని తెలిపారని ప్రతిమారాజు చెప్పారు. అయితే రోగులు వేచి ఉండే హాల్లో బెంచ్పై కూర్చోబెట్టి పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీ తెచ్చేలోపే వారి తల్లిదండ్రులు ఈడ్చుకు వెళ్లారని డాక్టర్ ప్రతిమారాజు వివరించారు. వీల్ చైర్లోనే సిబ్బంది తీసుకువెళ్లారని స్పష్టం చేశారు. సిబ్బంది పట్టించుకోలేదని చెప్పడం అవాస్తవమని, లిఫ్ట్ వచ్చిందన్న తొందరలోనే సహాయకులే లాక్కు వెళ్లారని పేర్కొన్నారు. ఇక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని తదుపరి చక్రాల కుర్చీలో తీసుకువెళ్లారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా దుష్ప్రచారాలు చేయడం తగదని ప్రతిమరాజు మండిపడ్డారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తిని ఈడ్చుకు వెళ్తున్న దృశ్యాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు స్పందించారు. మార్చి 31న ఆసుపత్రికి వచ్చిన రోగికి అత్యవసర విభాగంలో పరీక్షలు చేసి జనరల్ మెడిసిన్ విభాగానికి వెళ్లాలని వైద్యులు సూచించారని తెలిపారని ప్రతిమరాజు చెప్పారు. అయితే రోగులు వేచి ఉండే హాల్లో బెంచ్పై కూర్చోబెట్టి పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీ తెచ్చేలోపే వారి తల్లిదండ్రులు ఈడ్చుకు వెళ్లారని డాక్టర్ ప్రతిమరాజు వివరించారు. వీల్ చైర్లోనే సిబ్బంది తీసుకువెళ్లారని స్పష్టం చేశారు. సిబ్బంది పట్టించుకోలేదని చెప్పడం అవాస్తవమని, లిఫ్ట్ వచ్చిందన్న తొందరలోనే సహాయకులే లాక్కు వెళ్లారని పేర్కొన్నారు. ఇక అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారించి తదుపరి చక్రాల కుర్చీలో తీసుకువెళ్లారని తెలిపారు. ఇక తరువాత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా దుష్ప్రచారాలు చేయడం తగదని కూడా ప్రతిమరాజు మండిపడ్డారు. తీసేసా ఏం లేదు మన ఇది బుక్స్ బైండింగ్ కావాలా 500 పేజెస్ ఇంతకు తీసుకుని 3 బుక్స్